డేటా చోరీ వెరీ డేంజర్. ఐబొమ్మ చేతిలో 56,00,000 మంది వ్యక్తిగత సమాచారం. సైబర్ నేరగాళ్లకు అమ్మితే 21,00,00,000. సెకన్ల వ్యవధిలో వాళ్ళందరి ఫోన్లు హ్యాక్ చేసే ఛాన్సు. దడ పుట్టిస్తున్న మెటా డేటా స్టెల్త్ యాప్. సో, ఇప్పుడు ఏందంటే ఒక కుక్కని చంపాలంటే ఫస్ట్ అది పిచ్చి కుక్క అని దాని మీద ముద్రేయాలి. సో, ఇప్పుడు ఇమ్మడి రవి విషయంలో, ఐబొమ్మ రవి విషయంలో ప్రస్తుతం జరుగుతున్న కుట్ర ఇది. ఇతని దగ్గర డాటా ఉన్నది. ఇతను డాటాని అమ్ముకున్నాడు. ఆ డాటాని అమ్ముకోవడం వల్ల మీ యొక్క జీవితాలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. సో, ఇట్లాంటి వాళ్ళను మీరు సపోర్ట్ చేస్తే మీకే అభద్రత, మీకే ప్రమాదము అనే ఒక చిత్రీకరించే కార్యక్రమం జరుగుతుంది. వాస్తవమే అనుకుందాం. అసలు భారతదేశంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి అయిన డాటా ఈరోజు క్షేమంగా ఉన్నదా? గూగుల్‌లో వెళ్ళేది, గూగుల్ అంతా ఎవరిది? మెటా ఎవరిది? ఈరోజు ఎక్స్ ఎవరిది? ఈరోజు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి డాటా అమెరికా వాళ్ళ దగ్గర ఉన్నది. అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు? భారతదేశాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఈరోజు దేశాన్నే బ్లాక్‌మెయిల్ చేసే సంస్థల దగ్గర మీ డాటాను పెట్టుకొని ఇప్పటి వరకు చైనా సొంత యాప్‌లను డెవలప్ చేసుకున్నది. చైనాలో క్రోమ్ నిషేధం, చైనాలో టిక్‌టాక్ నిషేధం, చైనాలో మెటా నిషేధం. ప్రతిదీ చైనాలో ఈరోజు మనం వాడుతున్న ఏది కూడా చైనాలో వాడడం లేదు. అంతా స్వదేశీ టెక్నాలజీ. మనం 24 గంటలు స్వదేశీ, స్వదేశీ అని చెప్తుంటే మన డాటా అంతా ఎక్కడున్నది? మొత్తం అమెరికాల వాళ్ళ చేతిలో, విదేశాల వాళ్ళ చేతిలో ఉన్నది. మరి మన ఈ కోట్ల మంది డాటాను పోయి విదేశాల వాళ్ళ చేతిలో బ్రహ్మాండంగా సైబర్ నేరస్తుల చేతిలో ఉంటే, ఈయన 56,00,000 మంది డాటా మన భారతదేశం 140 కోట్ల మంది జనాభాలో ఆ 56,00,000 ఇంతకీ ఈ డాటా వల్ల ఎవరికన్నా అన్యాయం జరిగిందా? ఎవరైనా ఇప్పటివరకు కంప్లెయింట్ ఇచ్చారా? ఎవరి వ్యక్తిగత అంశాల్లోకైనా వీళ్ళు వెళ్లి తొంగి చూసి ఈ ఐబొమ్మ రవి వల్లనే మాకు ఐబొమ్మ రవి కంటే డాటాని చోరీ చేస్తున్న అప్లికేషన్లు గూగుల్‌లో వందలు, వేలున్నాయి. ఒకటి కాదు, 2 కాదు. సో, మీరు ఎప్పుడైతే అన్నిటికి అల్లో అని కొట్టుతున్నారో ప్రతి యాప్‌లో డాటా చోరీ ఉన్నది. ప్రతి యాప్‌లో డాటా చోరీ నడుస్తది. అలాంటప్పుడు ఈరోజు డాటా చోరీ కనుక ఉండొద్దు అనుకుంటే సెల్ ఫోన్ వాడొద్దు. వాస్తవంగా జరగాల్సింది సెల్ ఫోను రిజిస్ట్రేషన్ దగ్గర నుంచే డాటా చోరీ మొదలైతుంది. మీ వ్యక్తిగత సమాచారం బయటికెళ్ళిపోతుంది. ఈరోజు ఎంతవరకు వచ్చింది ఈ డాటా చోరీ అంటే, మీరు సెల్ ఫోన్ ఆఫ్ చేసినా కూడా స్లీప్ మోడ్‌లో కూడా కొన్ని యాప్‌లు పనిచేస్తూ మీరు మాట్లాడే మాటలు వింటున్నాయి. మీ పరిసరాలను గమనిస్తున్నాయి. మీ లొకేషన్‌ను ట్రాక్ చేస్తున్నాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు వేరే దగ్గరికి, వేరే సర్వర్‌లకు చేరవేస్తున్నాయి. మరి వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వాలు? వాటిని పట్టించుకోకుండా ఒక్క ఐబొమ్మ రవి చేసినంత నేరము ఈ దేశంలో ఎవ్వడూ చేయలేదు అన్న పద్ధతిలో చిత్రీకరించడం అనేది కేవలము ఒక కుక్కను చంపడానికి దాని మీద ఫస్ట్ పిచ్చి కుక్క అని ఒక ముద్ర వేయడం లాంటిదే. ఈరోజు మనం చూస్తున్నాం ఐబొమ్మ రవికి వస్తున్న స్పందన చూస్తుంటే అటు సినీ పెద్దలకు కానీ, ఇటు పోలీసులకు కానీ ఏదో ఒక జడుపు లాంటిది వచ్చింది. మీరు చేస్తున్న పని ఎవరికి ఉపయోగపడేది? పరిశ్రమను ఈరోజు సి కళ్యాణ్ అనే వ్యక్తి ఈయనను ఎన్కౌంటర్ చేయాలన్నాడు. సి కళ్యాణ్ చేసిన అరాచకాలు, సి కళ్యాణ్ మీద ఉన్న కేసులు 1 కాదు, 2 కాదు. ఓ డాక్టర్‌ని బెదిరించాడు. చీటింగ్ కేసులో ఉన్నాడు. బాలయ్యని మాట్లాడినప్పుడు ఆయనని అవమానకరించాడు. కొమరం పులి సినిమా విషయంలో ఆయన మీద కేసు నమోదైంది. సో, ఇట్లాంటి సూరి హత్య కేసులకు సంబంధించి ఉన్నాడు. అనేక కేసుల్లో ఉన్న ఈయన ఈరోజు తగుదునమ్మా అంటూ ఆయనని ఎన్కౌంటర్ చేయాల్సి వస్తే, ఇన్ని కేసుల్లో ఉండి ఈ సినిమా ఇండస్ట్రీని ఇష్టం వచ్చినట్టు వాడుకొని, ఈ సినిమా ఇండస్ట్రీలో అనేకమైన పెడదారులకు ఆజ్యం పోసిన ఇలాంటి వ్యక్తుల్ని ఎన్కౌంటర్ చేయాలి వాస్తవానికి. సినిమా ఇండస్ట్రీ అంటే ఈరోజు ఒక గౌరవప్రదమైన వ్యక్తులు వెళ్ళలేని వ్యవస్థగా మార్చింది ఎవరు? ఈ నిర్మాతలు కాదా? ఈ సినిమా పెద్దలు కాదా? ఈరోజు ఎక్కడ సిపి దగ్గర, సజ్జనార్ దగ్గర కూర్చొని గొప్ప గొప్ప సందేశాలు ఇస్తున్న వీళ్ళ వ్యక్తిగత జీవితాలు చూస్తే ఐబొమ్మ రవి జీవితము చాలా చిన్నది. ఐబొమ్మ రవి జీవితం చూస్తే చాలా గొప్పది వాస్తవానికి. తన భార్య తనను అవమానకరిస్తే, డబ్బు సంపాదించట్లేదని అవహేళన చేస్తే, ఆ అవహేళన నుంచి పుట్టిన ఒక
ఆక్రోశము ఈరోజు ఐబొమ్మ రవిగా తయారైంది. ఆ తయారు కావడంలో కూడా కుటుంబానికి మోసం చేయలేదు, ప్రజలకు మోసం చేయలేదు. ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న ఈ అరాచకాల నుంచెల్లి పేద ప్రజలకు సినిమా వినోదము, ఆ వినోదాన్ని కూడా అత్యంత డబ్బుతో కూడుకున్న కార్యక్రమంగా తయారు చేసి దానిని జనాలకు చేరవేశాడు. అందుకని ఈరోజు ఆయన ఒక రాబిన్ వుడ్ లెక్క తయారైండు. సో ఈరోజు సినిమా పెద్దలు చేస్తున్న ఏడుపుని అందరూ చూసి అవహేళన చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ సినిమా పెద్దలు ఇంకా ఈ ఐబొమ్మ రవి గురించి మాట్లాడడం మానేసి టిక్కెట్ల ధరలు ఎట్లా తగ్గించాలి, ఈ 100 కోట్ల రెమ్యూనరేషన్లు ఎట్లా తగ్గించాలి, సినిమా పరిశ్రమలో సినిమా కార్మికులకు మంచి పని వేళలు ఎట్లా నిర్ధారించాలి, వాళ్ళ శ్రమకు తగిన వేతనాలు ఏ విధంగా ఇవ్వాలి, సినిమా పరిశ్రమలకు గౌరవమైన వ్యక్తులు కూడా ఈ క్యాస్ట్ కౌచింగ్ లేకుండా సినిమా వ్యవస్థని ఒక పారదర్శకంగా ఎట్లా తయారు చేయాలనే దాని మీద దృష్టి పెడితే మీకు సమాజం నుంచి మంచి ప్రశంసలు, సమాజం నుంచి అభినందనలు వస్తాయి. లేకపోతే ఇట్లనే మీ తప్పులను దాచిపెట్టుకోవడానికి, మీరు డబ్బులను కొల్లగొట్టడానికి ఇట్లాంటి దొంగ ఏడుపులు, నటనలు చేస్తే మీ మీద ఇట్లనే సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తారు. అవసరమైతే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు భౌతిక దాడులకు దిగినా కూడా ఆశ్చర్యకరం ఏం లేదు. ఇప్పటికైనా ఈ సినిమా పెద్దలు ఈ ఎన్కౌంటర్లు, బిన్కౌంటర్లు అని మానేసుకొని మీ పనేందో మీరు సినిమాని బాగు చేయడం మీద దృష్టి పెట్టండి. సినిమాని చెడగొట్టే వాళ్ళు కాదు. సినిమా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటే వాళ్ళు వెబ్సైట్లో పెట్టినా ఎవడు వెళ్ళడు. 150 రూపాయలకు, 200 రూపాయలకు ఈ 1000 కోట్లు పెట్టడం కాదు. సినిమాని కథను ప్రజెంట్ చేయండి. ఈ గ్రాఫిక్లతోటి వీటితోటి రేట్లు పెంచుకుంటాము, జేబులు కొల్లగొడతాము, అభిమాన సంఘాల పేరుతోటి మేము అడ్డగోలుగా చేస్తాము అనే విధానాలకు ఇప్పటికైనా స్వస్తి పలకాలి.